హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మన వ్లాగ్. యాక్చువల్గా నేనైతే చెప్పాను కదా మా పేరెంట్స్ వస్తున్నారని. సో నాకైతే షూట్ చేయడం అవ్వలేదు. దానివల్ల అయితే నేను పెడుతున్నాను, ఒక వ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను క్యాబేజ్ చేస్తున్నానండి, క్యాబేజ్ కట్ చేస్తున్నాను. పకోడీ వేసుకుందాం అనేసి, క్యాబేజ్ పకోడీ అనేసి. సో ఇక్కడైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ షేర్ కూడా చేయండి. ఇక్కడ నేనైతే క్యాబేజ్ కట్ చేసుకుంటున్నాను అనమాట. నైట్ ఇంక పకోడీ వేసుకుందాం అనేసి. ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అనమాట, మండే ఈవినింగ్ వ్లాగ్ ఇది. తెలుసు కదా మా పేరెంట్స్ అయితే వచ్చారు. సాటర్డే ఈవినింగ్ అయితే 3:30 కల్లా అయితే మేము ఇంటికి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక తర్వాత అయితే నేను ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. మొన్న అయితే నేను ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా చిన్నది. సో అయితే షూట్ చేయడానికంటే ఆ టైం లేకపోవడం ఏం కాదండి. చెప్పాను కదా మా పేరెంట్స్ వస్తారు, నేను వాళ్ళతోనే టైం స్పెండ్ చేయలేను. సో వాళ్ళు ఉంటే నాకు టైమ్స్ కూడా తెలియట్లేదు. ఇక్కడైతే నేను ఒకదాన్ని ఉంటే నాకు ఎంత టైం మిగిలిపోయేదో, అసలు ఏంటి ఎంత ఖాళీగా ఏం చేయను అనేసి ఆలోచించేదాన్ని. ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇంకా బుర్రంతా ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి అనేసి ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇక్కడైతే మా పేరెంట్స్ వస్తే అయితే నాకు వర్క్ చేసుకునే టైం కూడా లేదు. అసలు నాకైతే పనేమీ లేదు. మా అమ్మ అన్నీ చేసి పెట్టేస్తున్నారు. బట్ స్టిల్ నాకైతే టైం అయితే సరిపోవట్లేదు. వాళ్ళతో అయితే మాట్లాడుకుంటూ అది టైం అయితే స్పెండ్ చేసుకున్నాం. మాట్లాడడం అంటే ఏం లేదండి, అలా ఎలా ఉన్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా చేసుకుంటున్నాము, ఎలా ఉంటున్నారు, పేరెంట్స్కి ఏం కావాలి, ఎలా ఉంటున్నారు, బాగుంటున్నారు, అంతా బాగుందా, ఇవే వాళ్ళకి మనం బాగున్నాం అనేసి కొంచెం బాగా విడమర్చి బాగా నీట్గా చెప్తే వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళకి ఎక్కువ మనం ఎంత బాగున్నామని చెప్తే వాళ్ళకి అంత బాగుంటుంది. సో మనం హ్యాపీగా ఉంటేనే మన పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అదైతే ఖచ్చితంగా 10,000% అదైతే కరెక్ట్ అనమాట. మనం హ్యాపీగా ఉంటేనే పిల్లలు హ్యాపీగా ఉంటే ఏ పేరెంట్స్ అయినా హ్యాపీగా ఉంటారు. అందులోని పెళ్ళైన ఆడపిల్లలు హ్యాపీగా ఉన్నామంటేనే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. అబ్బాయిలు ఏముంది, వాడే తెలుసుకుంటాడులే అన్న ఫీల్లో అయితే ఉంటారు అబ్బాయి పేరెంట్స్. వాళ్ళకైతే పెద్ద దిగులే ఉండదు అబ్బాయి పేరెంట్స్కి అయితేని. సో ఆడపిల్ల పేరెంట్స్కి ఎంత బాగున్నా కానీ వాళ్ళకి ఎక్కడో అక్కడ కొద్దిగా భయం ఉంటుంది. ఆడపిల్ల ఎలా చేసుకుంటుందో, ఎలా ఉంటున్నారో అన్న టెన్షన్ ఉంటుంది. సో మా పేరెంట్స్కి కూడా అదే టెన్షన్ ఉంటుంది ఎప్పుడుని. మేమైతే ఇద్దరం ఆడపిల్లలమే కాబట్టి ఇంకా డబల్ టెన్షన్ ఉంటుంది మా పేరెంట్స్కి. ఎలా ఉంటామో, ఎలా చేసుకుంటామో. చిన్నప్పటి నుండి అయితే ఏ పని చేయకుండా పెంచాం, అసలు చేసుకుంటారా లేదా అనే అయితే పెళ్ళిళ్ళు చేస్తారు. బట్ పెళ్ళయ్యాక ఏదో మనం బాగా ఎక్స్పీరియన్స్డ్ పని మనుషుల్లాగా ఎంతో పని చేసేస్తాం మనము. సో ఏదో ఎక్స్పీరియన్స్ వల్ల వంటలు కూడా చేసేస్తాము. చాలా మారిపోతాం కదండి పెళ్ళయ్యాక. ఇట్స్ లైక్ పునర్జన్మ లేదా ఏదో వేరే జన్మ అని అనిపిస్తుంది. పెళ్ళికి ముందు ఇలా ఉన్నాము, పెళ్ళి తర్వాత ఇలా ఉన్నాము. సో అదనమాట. సో వాళ్ళకైతే అలా టెన్షన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో వాళ్ళకైతే ధీమా ఇవ్వాల్సింది మనమే కూతుర్లుగా. మేము బాగున్నాం, మీరు బాగుండండి, మీరు మీ ఆరోగ్యం చూసుకోండి అనే మనం చెప్పగలం కదా. సో అలా అనేసి వాళ్ళతో అయితే నేను అలా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ నాకైతే డేస్ గడిచిపోతున్నాయి. అప్పుడేం 3 days అయిపోయినాయి, అసలు ఎలాగా అనేసి అనుకున్నాను. బట్ ఇంకంతే తప్పుతుందా, వాళ్ళు వచ్చిందే 1 week ఉండడానికి, రారు రెగ్యులర్గా. ఎప్పుడో ఇయర్లీ ఆర్ 1.5 yearకి వచ్చారు మళ్ళీ ఇక్కడ. ఎప్పుడో ఈ ఇల్లు గృహప్రవేశం అప్పుడు వచ్చారు. ఈ ఇంటికి మేము షిఫ్ట్ అయితే 1.5 year అయిపోయింది, ఇప్పుడు వచ్చారు మళ్ళీ. సో ఇక్కడైతే నేను ఈవినింగ్ పకోడీ అనేసి క్యాబేజ్ కట్ చేసుకుని అదైతే పక్కన పెట్టేసుకుని బట్టలు అయితే ఉతుక్కునేసి అవన్నీ ఆరబెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ కిందకి వెళ్తున్నాం, కొద్దిసేపు వాకింగ్ చేసుకుందాం అనేసి. మా పేరెంట్స్ అయితే ఆ అపార్ట్మెంట్ లోపల ఉండలేకపోతున్నారు. వాళ్ళు విలేజ్లో ఉంటారు, పల్లెటూరు వాతావరణం, చుట్టూ పొలాలు చెట్లు ఉంటాయి. అంటే వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది అక్కడ. వర్క్ ఏం లేకపోయినా ఎక్కువ నడక ఉంటుంది మూల. వాళ్ళకి అక్కడ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంక అపార్ట్మెంట్లు ఇటు 10 అడుగులు వేసుకోవడం వల్ల వాళ్ళకి తిన్నది కూడా డైజెస్ట్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం తినడానికి కూడా ఇష్టపడట్లా. బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, అతి కష్టమే లంచ్ తింటున్నారు, డిన్నర్ అయితే ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు వాళ్ళకి. అందుకని నేనైతే పకోడీలు వేద్దాం అనేసి అనుకున్నాను. పకోడీలు అయితే స్నాక్స్ లాగా ఉంటుంది, డిన్నర్ లాగా అయిపోతుంది అనేసి. వాళ్ళు అయితే వచ్చినప్పుడు నుండి నైట్ టైం ఏం తినట్లేదు. మా డాడీ అయితే పైన కూర్చోవట్లేదు, అతనైతే కిందే వాకింగ్ చేసుకుంటున్నారు పాపం. సో వాళ్ళకి అది ప్రాబ్లమ్గా ఉంటుంది. ఎలా అందుకే రారు ఎక్కువ. వచ్చినా ఇక్కడ ఏం చేస్తాము, ఏం ఉండదు కదా. వాళ్ళు బయటికి వెళ్ళి తిరగడం అన్నా వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, అండ్ ప్లస్ ప్లేసెస్ ఏమీ తెలియవు. నేను వచ్చే 2-3 yearsకి నాకు తెలుసు, నేను జాబ్ చేయడం వల్ల నాకు కొంచెం అటుగా లొకేషన్స్ తెలిసినాయి. సో నాకు తమిళ్ రాదు, ఏదో లైట్గా అర్థమవుతుంది తప్ప. సో అలాంటిది వాళ్ళకైతే అసలు టచ్చే లేదు. ఈ లాంగ్వేజ్ అయినా ఈ వాతావరణం అయినా అలాంటిది వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలా ఇబ్బంది పడతానే ఉంటారు. ఇంకా తప్పదు, కూతురింటికి వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది
అయినా ఉండి వెళ్తారు, ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ వరకు అయితే రాలేరేమో, 1 ఇయర్ ఇంకెన్ని ఇయర్స్ పడుతుందో ఈసారి రావడానికి. సో అదనమాట, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండి అలా అలా వాకింగ్ అయితే నేను తీసుకుని వెళ్ళాను కిందకి. అయిపోయింది, వచ్చి పకోడీలు అయితే వేసుకుని తినేసాము. ఇక్కడ మా అమ్మ వేస్తుంది ఫస్ట్ టైం, ఎవరో వేస్తుంటే నేను కూర్చొని తిన్నాను నా ఇంట్లో ఇక్కడ. సో అది భలే అనిపించింది నాకు. సో నేను ఎక్కడైతే పనులు చేసుకుంటున్నాను అనమాట, మా అమ్మని కూర్చోమంటే కూర్చోవట్లేదు, అసలు పని అంతా మా అమ్మే చేసేస్తుంది. నాకు రోబో ఉన్నా మా అమ్మే తుడిచి మోపింగ్ అది పెట్టేస్తుంది, పని మనిషి ఉన్నా కొన్ని గిన్నెలు మా అమ్మే తుడిచేస్తుంది, వాషింగ్ మిషన్ ఉన్నా కొన్ని బట్టలు మా అమ్మ చేతితోనే ఉతికేస్తుంది. మా అమ్మకి ఏదో ఒక పని చేయాలనిపించేసి ఇంకన్నీ ఆవిడే చేసేసుకుంటుంది. సో ఎలా అయితేనే అక్కడ పనులన్నీ అయిపోయినాయండి, మా డిన్నర్ కూడా అయిపోయినాయి. ఇక్కడ గిన్నెలు సర్దుతున్నాను. యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ నేను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్దాం అనుకున్నాం. సో చెప్పాను కదా ఈ వీక్ 2 అకేషన్స్ ఉన్నాయి నాకు. ఒకటి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను, సో సేమ్ డే మా అబ్బాయిది బర్త్డే ఉందండి, 4th బర్త్డే. సో ఇది అనమాట ఈ వీక్లో అకేషన్, నేను చెప్తున్నాను కదా ఈ అకేషన్ అని. సో దానికోసం అయితే మేము ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం హస్బెండ్ నేను. తర్వాత మా హస్బెండ్కి వర్క్ ఎక్కువ ఉండేసి ఇంక నేను వెళ్ళలేను అన్నారు. అనేసాక నేను ఊరుకున్నాను అనమాట, ఇంకా వద్దన్నారు కదా, తనకు బాగాలేనప్పుడు వెళ్ళి ఏం చేస్తాం, వెళ్ళినా నీట్గా షాపింగ్ చేసుకోలేమనేసి ఊరుకున్నాము. బట్ ఈ గిన్నెలు సర్దుతుండగా వెళ్ళొచ్చేద్దాం అన్నారు. తను రెడీ అయిపోయేసి కూర్చుని ఇంక వెళ్ళిపోదాం అనేసి నన్ను కంగారు పెడుతున్నారు అనమాట అక్కడ. సో నేను ఇక్కడైతే ఆబ్వియస్లీ గిన్నెలు స్టార్ట్ చేశాను కాబట్టి సర్దే వస్తాను అనేసి ఫాస్ట్గా సర్దుకున్నాను. ఇల్లంతా నీట్ చేసుకుని వెళ్తే ఎంతసేపు అయినా నాకు గొడవ లేదు కదా, మా అబ్బాయిని కూడా తీసుకుని వదిలేసి వెళ్దామని. సో వాడిని వదిలేసి మా హస్బెండ్ బయట తిరగడం నాకు భలే ఇష్టము. సో ఎప్పుడు అవ్వదు కదా అలాగా, పేరెంట్స్ అది ఉన్నారు కాబట్టి ఇప్పుడు అయితే వాడిని వదిలేసి వెళ్తున్నాను. వాడిని వదిలేసి అయితే నేను మా హస్బెండ్ అయితే షాపింగ్ అని స్టార్ట్ అయ్యామండి. సో అనుకోని ప్రయాణం కదా, 10 సార్లు వెనక్కి ముందుకి తిరిగాము. లాస్ట్కి అసలు ఎక్కడికి వెళ్దాము ఏంటో అనుకున్నాము. మా హస్బెండ్ ఒక ప్లేస్, నేను ఒక ప్లేస్ అనుకుంటూ లాస్ట్కి అయితే ఇక్కడ యాక్చువల్గా వివిరా మాల్ మాకు దగ్గర బాగాని, బట్ మేమైతే వివిరా మాల్లో ఎలా అన్నా తక్కువ ఉంటుంది, ఏదైనా కలెక్షన్స్ అవనివ్వండి, షాప్స్ అవనివ్వండి తక్కువ ఉంటుంది. సో మ్యాక్స్ అవి అలాంటివి అయితే పిల్లలకి బట్టలు బాగా దొరికేస్తాయి అనేసి మేమైతే మెరీనా మాల్ అని ఉంటుంది ఇక్కడ చెన్నైలో. సో మెరీనా మాల్కి అయితే వెళ్తున్నాం మేము. మెరీనా మాల్కి అయితే వచ్చేసామండి మేము డైరెక్ట్ మ్యాక్స్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా మా దగ్గర ఒక కోట్ ఉంది, వాడిది కోట్కి మ్యాచ్ అయ్యే ప్యాంట్ కావాలి అనేసి వెళ్ళామన్నమాట. మేమైతే దగ్గర చాలా తిరిగాము, ఒక 2, 3, 4 షాప్స్ తిరిగాము అందులో మెరీనా మాల్లోనే. కానీ ఎక్కడైతే ఆ కలర్కి మ్యాచింగ్ అయితే అస్సలు దొరకలేదు. చాలా మ్యాక్స్ వెళ్ళాము, తర్వాత ఇక్కడ ఏవో చిన్న షాప్స్ ఉంటాయి కదా అందులో మాల్స్లోనే, అట్లోకి వెళ్ళాను. ఏవో బేసిక్స్ అంటే అందులోకి వెళ్ళాము. సో ఎక్కడైతే అన్ని కలర్స్ ఉన్నాయి, అసలు వెళ్తే అన్ని కలర్స్ ఉన్నాయి, లేని కలర్ అయితే లేదు, మాకు కావాల్సిన కలర్ తప్ప. సో అది లేదు. బట్ ఎలా అయితేనే లాస్ట్కి చాలా తిరిగాము. తిరిగాక లాస్ట్లో అయితే లైఫ్ స్టైల్కి వెళ్ళామండి. అండ్ ఆగు సంచి తెచ్చుకుంటాను. ఒక్క ప్యాంట్ కన్నా మొత్తం నువ్వు అయితే ఇది మొయ్యి, అది మోసే. సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే నేను ఒక బ్యాగ్ తెచ్చుకుంటాను ఆగు అనేసి అంటుంటే అతను అంటారు ఒక ప్యాంట్కి ఎందుకు అనేసి. అయితే మీరు మోస్తారా ఒక ప్యాంటు అంటే నేనే కదా మొయ్యాలంటున్నారు. అతను ఆబ్వియస్లీ షాపింగ్ చేసేటప్పుడు హస్బెండ్ వస్తే ఖచ్చితంగా హస్బెండే మొయ్యాలి కదా. సో అయితే ప్యాంటు మోసే బదులు ఏదో ఈ సంచే మొయ్యండి అనేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను అనమాట. సో అలా కిలిగజ్జలు ఆడుకుంటాను నేను మా హస్బెండ్. సో ఇలా వచ్చి అయితే మ్యాక్స్లో మేము చెక్ చేసాము, మాకైతే దొరకలేదు. దీని తర్వాత చెప్పాను కదా ఒక 2-3 షాప్స్ అయితే మళ్ళీ వెళ్ళాము. సో తిరుగుతానే ఉన్నాము మాల్ అంతా. మా హస్బెండ్ అయితే నేను తిరగలేను, నాకు అసలు ఓపిక లేదు అనేసి, ఎందుకంటే తను చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది ఈ మధ్యన. దానివల్ల అతనికి ఏంటంటే ఏదైనా పని చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. మనిషి టైర్డ్ అయిపోతే ఎలా వస్తుంది ఇంట్రెస్ట్, అదైతే నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఇంట్లో కిచెన్లో అది నేను టైర్డ్ అయిపోతే నేను ఏ పని చేసుకోలేను నెక్స్ట్. సో తనకి కూడా వర్క్ లోడ్, తనకి బ్రెయిన్ మీద ఎక్కువ పడడం వల్ల తనకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది దీనివల్ల, వర్క్ వల్ల. సో ఏం చేయలేము కదండి, మెంటల్ స్ట్రెస్ వర్క్ వల్ల వస్తే కనుక ఏం చేసేది ఏమి ఉండదు మనకి. కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఏదో యోగాయో మెడిటేషన్ చేసుకోవాలి, అవి ఏమీ మనకి సెట్ అవ్వవు. కానీ తప్పదు కదా, ఇంకా పాపం ఇంకా నాగే తనకేమో తిరిగి ఓపిక లేదు. కానీ ఏం చేస్తాము, మా అబ్బాయి బర్త్డే కదా, సో తిరిగాము వెళ్ళాము. ఇంకోండి బేసిక్స్కి అయితే వచ్చాము, ఇక్కడైతే లేవు అసలు, పిల్లలకి బట్టలే లేవన్నాడు అనమాట. మాకు తెలియదు ఉండవనేసి, సో అందుకే వెళ్ళి చూసాము ఒకసారి. సో లేదు బట్టలు అయితే లేవు. సో ఇవన్నీ తిరుక్కుని చూసామన్నమాట అన్నీని. ఇక్కడ మా అబ్బాయి వచ్చుంటా కారులో అది తిరిగేవాడు పాపం, వాడిని వాడిని తీసుకురాకపోవడం వల్లే మేము ఇక్కడ తిరుగుతున్నాం అసలు నిజం చెప్పాలంటే.
సో నిజంగా మా అబ్బాయిని తీసుకుని వచ్చుంటే మేము నిజంగా అక్కడ మ్యాచింగ్ దొరకకపోతే ఏదో ఒక వేరే ఆల్టర్నేటివ్ సెట్ అన్న తీసుకుపోయేవాళ్ళం తప్ప పిల్లలతో అయితే తిరగడం చాలా కష్టం. వాడు తిరగడు, వాడు ఎలా తిరుగుతాడంటే ఎక్కడికి వెళ్ళాలి అక్కడ తప్ప మిగతా ప్లేస్లన్నీ తిరుగుతాడు, పరిగెట్టేస్తాడు, అటు ఇటు వెళ్ళిపోతాడు, కార్ ఎక్కుతాను అది ఎక్కుతాను అంటాడు. సో చాలా డిస్టర్బెన్స్గా ఉంది పిల్లలతో వస్తే. షాపింగ్ మాత్రం పిల్లడు లేక ప్రశాంతంగా అయితే నేను ఇక్కడ షాపింగ్ చేసుకుంటున్నాను, నేను మా హస్బెండ్. సో అటు తిరిగి అంటే మొత్తం తిరుక్కుంటూ అయితే లాస్ట్కి ఎలా అయితే ఒక గూట్లో చేరాము లైఫ్ స్టైల్కి. సో ఎలా అయితే మేమైతే లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసామండి. లైఫ్ స్టైల్కి వెళ్దాం. సో ఎలా అయితే లైఫ్ స్టైల్కి వచ్చామో ఇక్కడ కూడా ఏమీ లేవనేసారు. బట్ లాస్ట్లో చూస్తే 2 to 3 years, యాక్చువల్గా మా అబ్బాయికి 4 years కంప్లీట్ అవుతుంది. బట్ స్టిల్ మేమైతే 2 to 3 yearsలో చూస్తే వీడికి ఒక మ్యాచింగ్ ప్యాంట్ వాడి సైజు దొరికిందనమాట. వాడికి సరిపోతుంది, వాడు సన్నగా ఉంటాడు కదండి. సో వాడికైతే దొరికింది. ఇతనైతే ఒక అబ్బాయి అయితే వచ్చి తీసుకుని వెళ్ళేసి ఇక్కడైతే తీసుకున్నాం, ప్యాంట్ తీసుకున్నాం. ఇంకా ఒక 2-3 సెట్స్ అయితే తీసుకున్నాము. నార్మల్గా బాగున్నాయి అనేసి అయితే చూస్తే యాక్చువల్గా చాలా కలెక్షన్ ఉంది లైఫ్ స్టైల్. ఎవరైనా మెరీనా మాల్ దగ్గరలో ఉండేవాళ్ళు అయితే, చెన్నైలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంది. నాకు తెలిసి న్యూ స్టాక్ అనుకుంటాను, మండే కాబట్టి జనాలు కూడా ఎవరు లేరు. సో చాలా బాగున్నాయి డ్రెస్సెస్, అంటే ఉమెన్ వేర్ అవ్వండి, మెన్స్ వేర్, టీ షర్ట్స్ అవి చూసాను. మా హస్బెండ్కి అవి కూడా తీసుకుందాం, మా హస్బెండ్ ఏం వద్దన్నారు ఆల్రెడీ ఉన్నాయి అనేసి. సో అన్నీ బాగున్నాయి. కిడ్స్ వేర్, అందులోని ఆడపిల్లలకి, చిన్న పిల్లలకి 1 or 2 years పిల్లలు బట్టలు ఉన్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళవే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇదంతా కొత్త స్టాక్ అనుకుంటాను, అంత ఫుల్గా ఉన్నది. వీకెండ్ వస్తే ఖచ్చితంగా ఖాళీ అయిపోతుంది. సో చాలా బాగున్నాయి, అసలు ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్స్. పిల్లలకి చాలా బాగున్నాయి, పెద్దవాళ్ళకి చాలా బాగున్నాయి. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అయితే మా పేరెంట్స్తో అయితే షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను, వాళ్ళు ఏమంటారో చూడాలి. ఇక్కడ చూడండి పాపలవి చిన్న చెప్పులు ఎంత క్యూట్ ఉన్నాయో. అసలు నడకే రాని పుట్టిన పిల్లలకు కూడా షూస్ ఉన్నాయి ఇక్కడ విచిత్రంగాని. సో నేను మా హస్బెండ్ మేబీ ఏమన్నా ఫోటోషూట్లు అయితే తీసుకుంటే కొనుక్కోవాలి తప్ప కొనుక్కొని వేస్ట్, రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆడపిల్ల బట్టలు చూడాలి, ఎంత బాగున్నాయి ఆడపిల్లలకి బట్టలు. అసలు నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్రాక్. ఇది ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను మీకు, ఇక్కడ ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. బట్ ఈ సైజ్ పిల్లలు అయితే ఎవరు లేరు ప్రస్తుతం, కొనుక్కొని ఇద్దామన్నని. సో ఇదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చినాయి. చాలా బాగున్నాయి బట్టలు అన్నీ. అయితే నాకు ఇంకా షాపింగ్ చేస్తుండాలనిపించింది కానీ అంత టైం లేదు, అప్పటికే 10 అయిపోయింది అనేసి మేము ఫాస్ట్గా వెళ్దాం అనేసి అయితే చూసాము. ఇక్కడైతే మా హస్బెండ్ గూగుల్స్ అన్న షేడ్స్ అన్న తీసుకుందాం అంటే అవి బ్రాండ్స్ కాదు, వద్దు అన్నారు మా హస్బెండ్. బట్ స్టిల్ చెక్ చూసాం కానీ మా హస్బెండ్ అయితే ఇంకొద్దమ్మా, ఇవి మంచి బ్రాండ్స్ ఏం కావు, పోయినా చేసిన కలర్స్ అవి ఫేడ్ అయిపోయినా కష్టం కదా అనేసి అన్నారు. సో అందుకే అయితే చూసాం. బట్ నాకైతే నచ్చినాయి ఒక 2 బాగా. తను వద్దన్నాక నేను తీసుకోను ఖచ్చితంగా. సో వద్దన్నారు, నేను తీసుకోలేదు. ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోయాం, కొద్దిగా మాల్ అలా అటు ఇటు తిరుక్కుంటూ వెళ్ళిపోయాయి అనమాట. ఇక్కడ చిన్న షార్ట్స్ అవి రికార్డ్ చేసుకుని మా హస్బెండ్ అయితే నాకు షూట్ చేస్తున్నారు. అతను అంటున్నారు, నీకు ఒక కెమెరామ్యాన్ పెట్టుకో డబ్బులు అవుతాయి, నేను మాత్రం ఇలాంటి షూట్ చేయలేను, నాకు అసలే ఓపిక లేదు, రావడమే ఎక్కువ, అంటే నువ్వు ఇలాంటి షూట్ చేస్తున్నావు అయితే అనేసి అన్నారనమాట. సో ఖచ్చితంగా అంటారు, హస్బెండ్ అలసిపోయి ఉన్నారు కాబట్టి ఒక మాట అంటారు, సో మనం పడాలి. సో అది బిగ్ డీల్ కాదు. సో ఇక్కడైతే మేము మాల్ నుండి ఎంటర్ అయిపోయామండి. సో యాక్చువల్గా వాళ్ళు టికెట్ ఇస్తారు, మనకు ఎంట్రీ టికెట్ ఇస్తారు కదా బైక్స్కి, కార్స్కి. అవి ఇక్కడ నా డ్రెస్ని మొత్తం పీకేసింది, హ్యాండ్ బ్యాగ్, అసలు డ్రెస్ అంతా పాడైపోయింది. అసలు మీకు సరే కనిపించకపోవచ్చు, బట్ అన్ని తాళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి, థ్రెడ్స్ అన్నీ బయటకు వచ్చేసి ఎలా పడితే అలా అయిపోయింది, టాప్ కూడాని. సో ఎలా అయితే అక్కడి నుంచి బయలుదేరిపోయాం. మేమైతే మధ్యలో దాహం ఎక్కువ వేస్తుంది, చాలా తిరిగాం మేము, చాలా అంటే చాలా 2 hours తిరిగాము. సో తర్వాత అయితే ఇక్కడైతే ఇది ఏదో షాప్ అండి, షాప్ పేరు అయితే నాకు గుర్తులేదు. బట్ ఇక్కడైతే మిల్క్ షేక్స్ అవి ఉంటాయనేసి వచ్చి తీసుకున్నాము. మేము ఒక చాక్లెట్ బ్రౌనీ అండ్ ఒక మ్యాంగో షేక్ తీసుకున్నాం. ఏది బాగాలేదు, చాలా వర్స్ట్గా ఉన్నాయి, వెళ్ళి వేస్ట్ అనమాట. ఇక్కడ బర్గర్ మ్యాన్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది ఇది కూడాని. సో నావలూరులో ఉండేవాళ్ళు ఎవరన్నా అయితే తెలుసుకోవచ్చు, ఇక్కడ ఇది అసలు బాగాలేదు, వేస్ట్ మీరు వచ్చినని. సో ఇక్కడైతే మేము మిల్క్ షేక్స్ అవి తీసుకుని, ఇదైతే టేస్ట్ అవి స్మూతీలో అసలు చాలా తిక్కుగా ఉన్నాయి, అసలు మిల్క్ షేక్ లాగే లేదు. అది ట్రై చేసాం, అసలు మాకైతే నచ్చలేదు, నాకు అవనివ్వండి మా హస్బెండ్కి కూడా నచ్చలేదు. సో సగం తాగేసి మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇది మన వ్లాగ్ అండి, మండే వ్లాగ్. అందరూ లైక్, కమెంట్, షేర్ చేయండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.